మీటింగ్ కూర్చోబెట్టి చంద్రబాబు చెప్తే ఆ రోజు మీరు బయటకు వచ్చి మాకు చెప్పిన మాట 3 వ్యక్తుల పేర్లు చెప్పారు. అందులో బురగం శ్రీనివాసరావు గారికి వెళ్ళిన 17లో 15 మంది బురగం శ్రీనివ గారు పేరు చెప్పారు. మనకు బురగం శ్రీనివ గారికి టికెట్ వస్తుందన్న పెద్దలు మీరందరూ. ఇవాళ టికెట్ రావట్లేదంటే మేమందరం సహించేది లేదు. ఆ రోజు అక్కడ పార్టీ ఆఫీసులో మీకు ఎంతమందికి అయితే మీకు మాట ఇచ్చాడో అంతమంది మీరు లెటర్లు రాయండి. మేము రిజైన్ చేస్తున్నామని మీరు సంతకాలు పెట్టండి. లెటర్లు మీరు పంపించకపోతే మేము తీసుకెళ్తాం, మా డబ్బుతో తీసుకెళ్ళి అచ్చెన్నాయుడు గారికి మేము ఇచ్చొస్తాం. సంతకాలు పెడతారు, దాని తరఫున మనందరం కూడా సంతకాలు చేసి పంపించాల్సిన బాధ్యత ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తిని నువ్వు పక్కన పెట్టి ఇవాళ పొత్తు 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 దేనికి పొత్తు? నిన్ను ఇక్కడ ఈ సీటు గెలిపించి నీకు ఇస్తానని మేము చెబుతున్నాం. మిగిలిన సీట్లు నువ్వు చూసుకో, నీ దగ్గర దమ్ముంటే అక్కడ గెలిపించుకో. నీ ఇష్టం వచ్చిన కాడిచ్చుకో. వాళ్ళకి పొత్తులో భాగంగా గెలిచే వ్యక్తిని పక్కన పెట్టి ఎవరికో సీట్ ఇస్తానంటే మేము అందరం చేయడానికి నీ బానిసలం కాదు, నీకు దాసులం కాదు. మేము ఇక్కడ అతను మించిన అభ్యర్థి మనకు ఆపోజిట్ పర్సన్ ఎవరూ లేరు కాబట్టి మనమంటూ ఈ 7 మండలాల్లో కూడా ఆయనకు ఉన్న విలువ ఎవరికి లేదండి. ఎంతవరకైనా మా మహిళల తరపున అయితే కనుక మేము ఎంతవరకు ఆయన గురించి ఎంతవరకు చేయాలనుకున్నా కూడా మేము రాజీనామా చేసి ఆయన వెనకాల నిలబడాలని మేము అయితే గట్టి డెసిషన్ తీసుకున్నామండి. అన్ని కేటర్లో ఉన్న పదవులన్నీ కూడా రాజీనామాలు చేసి మనం బురగం శ్రీనివాస్ గారికి మద్దతు తెలిపి పార్టీ అధిష్టానానికి పంపుతాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి అప్పుడు మనం ఏం చేద్దాం, ముందు మనకున్న నిరసన తెలియజేద్దాం. మనకున్న పదవులన్నింటినీ రాజీనామా చేసి అన్ని ఆయన కన్వీనర్ గారికి అప్పచెప్తా, కన్వీనర్ గారికి పంపించుకుంటారు. మనం టికెట్ రాకపోతే మనం మనుగడ ఉండదు. ప్రతి కార్యకర్త ఆయన కోసం కష్టపడి